ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయము పునరుత్థాన దినమున దేవుడు మనకి తోడుగా ఉండును గాక. మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి 51వ అధ్యాయము 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నడిగిన హృదయంలో నీవు అలక్ష్యము చేయవు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, విరిగిన మనసే అంటున్నాడు దేవుడు, విరిగిపోయిన హృదయమే అంటున్నాడు, బాధలో ఉన్న హృదయమే అంటున్నాడు, కృంగిపోయిన మనసే అంటున్నాడు, నిందలు, వేదనలు, బాధలు భరిస్తున్న హృదయమే దేవునికి ఇష్టమైన బలులు అంటున్నాడు. ఎందుకంటే ఈ పునరుత్థాన దినమున, ఈ ఆరాధన సమయమున, దేవునికి ఎంతో ఇష్టమైన దినమున ఏ హృదయం దేవునికి కావాలంటున్నాడు? విరిగిపోయిన హృదయం కావాలంటున్నాడు. నువ్వు ఆరాధించటకు మంచి మంచి బట్టలు వద్దంటున్నాడు దేవుడు. నువ్వు ఆరాధించిన సంఘానికి వస్తున్నప్పుడు నువ్వు హుందాగా రెడీ రావాల్సిన అవసరం లేదంటున్నాడు. నువ్వు ఆరాధన కోసం నువ్వు ఇవాళ దేవుని సంఘానికి వెళ్తున్నప్పుడు నువ్వు మరి అనేక మంది జనమును తీసుకొచ్చినాను, తీసుకురాకపోయినాను, దేవుడు అంటున్నాడు నీ హృదయం విరిగిపోవాలంటున్నాడు. ఈ ఆరాధనలో నీ హృదయం విరిగిపోయిన హృదయాన్నే దేవుడు చూస్తా అంటున్నాడు. నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధిస్తే గనక దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ బాధతో వచ్చావో, ఏ కృంగుదలతో వచ్చావో, ఏ బాధ, నింద, వేదన మోసుకొని వచ్చినావో అవన్నిటిని కూడా దేవుడు తొలగిస్తా అంటున్నాడు. విరిగిపోవాలంటున్నాడు. విరిగిపోయిన మనసే ఆయనకు కావాలంటున్నాడు. తండ్రి, మనం రాజా నీకే స్తోత్రములు నా పరమ తండ్రి. అవునయ్యా, విరిగిన మనసే నీకు ఇష్టమయ్యా. అటు హృదయాన్ని నా పరమ తండ్రి నీవు అలక్ష్యం చేయవు నా పరమ తండ్రి. నీవు నిర్లక్ష్యం చేయవు. నీవు నా పరమ తండ్రి ఆలస్యం చేయవు. నువ్వు పక్కన పెట్టవు నా పరమ తండ్రి. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. అదే రీతిగా అందరూ జ్ఞాపకం చేసుకోండి. విరిగి నలిగిన హృదయంతోనే దేవుని ఆరాధించండి. మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. నీకే వందనం దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నా పరమ తండ్రి. నీవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నా పరమ తండ్రి. మహారాజా ఉన్న మా దేవా, నీకే స్తోత్రములు. అవునయ్యా, ఎంతమంది అయితే హృదయాలు విరిగిపోతున్నాయో, ఎంతమంది అయితే నా పరమ తండ్రి విరిగి నలిగిన హృదయస్తులు నీ సంఘానికి వస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి నా పరమ తండ్రి. అయ్యా, నీ కోసం పరిగెత్తే హృదయాన్ని చూడండి అయ్యా. నిన్ను ఆరాధించే హృదయాన్ని చూడండి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, మరి నా ప్రమత్తనేసయ్య పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఎవరైతే నేను ఆరాధిస్తున్నారో అటు బిడ్డలందరినీ కూడా నా ప్రమతండి మీరు జ్ఞాపకం చేసుకోమని నా ప్రమతండి. ఈ పునరుత్థాన దినమున అనేక మంది ఆరాధనలో పాల్గొంటే కృపని భాగ్యాన్ని చేయండి. అనేక మంది ఆరాధనలు వినమనడిచిన నా ప్రమతండి ఏసయ్య. సంఘాలన్నీ కూడా అగ్నితో మండుటకు కృపని భాగ్యాన్ని దయచేయండి. రాజావును దేవానికే స్తోత్రములు అయ్యా. అదే రీతిగా దీనులు, అల్పులు నా ప్రమతండ్రి ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించిన ఆశీర్వదించమని యేసయ్య నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే అయ్యా ఈ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ జ్ఞాపకం చేసుకోమని అయ్యా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకోమని ఇచ్చినాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.